నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, తాను చేసిన సంక్షేమంలో 10% గెలిచిన అధికార పార్టీ వైసీపీ వాళ్ళు చేయగలిగారా అంటూ స్థానికులను నారా లోకేష్ ప్రశ్నించారు. అభివృద్ధి ఎవరితో జరుగుతుందో, ఎవరితో కుంటుపడుతుందో ఆలోచించాలని అన్నారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనులు దిగ్విజయంగా పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, తాను చేసిన సంక్షేమంలో 10% గెలిచిన అధికార పార్టీ వైసీపీ వాళ్ళు చేయగలిగారా అంటూ స్థానికులను నారా లోకేష్ ప్రశ్నించారు. దీనికి వారు లేదని సమాధానం చెప్పగా, లోకేష్ మరి ఆలోచించుకోండి, అభివృద్ధి ఎవరితో జరుగుతుందో, ఎవరితో కుంటుపడుతుందో అని వారికి సూచించారు. త్వరలో కూటమి అధికారంలోకి రాబోతుంది, అది రాసిపెట్టి ఉంది. తాము రాగానే అమరావతి రాజధాని పనులు దిగ్విజయంగా పునఃప్రారంభిస్తామని వారికి మాటిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఆనాటి నుండే అమరావతి పనులు ఇక్కడ కొనసాగించి ఉంటే ఈ పాటికి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. కానీ ఆ దౌర్భాగ్యుడు వచ్చి మన కొంపల్ని ముంచేశాడు. ఎంతైనా రౌడీ కదా, ఆ లక్షణాలు సింహాసనం పైన కూర్చుంటే మాత్రం పోతాయా అని నారా లోకేష్ పేర్కొన్నారు. 2014లో అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతు తెలిపి అధికారంలోకి రాగానే 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా నేనున్నాను రాష్ట్రం మాకు ఉంది సెటప్ రత్నారాయణ గారు, మీరు రండి, నేను వేసుకుంటా. మీరు వదిలేండి, నేను వేస్తాను. అమ్మా క్షమించాలి, నేను ఊరికి టైంకి వచ్చా, కానీ ఊరంతా జై జనసేన, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించే తల్లి. ఓడిపోయిన మీ లోకేష్ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు తల్లి. నడుచుకుంటూ వస్తున్నా, మనం వేసిన సిమెంట్ వల్ల కనపడుతున్నాయి తల్లి. మా ఎలక్షన్ కమిషన్ మిత్రులు ఎక్కడ ఉన్నారు? వచ్చారు, ఎక్కడో ఉండుంటారు. పాప ఎలక్షన్ కమిషన్ మిత్రులు అంటున్నారు, ఇన్ని సిమెంట్ వల్ల ఎక్కడ చూడలేదు, పెయింట్ వేసాకే మాకు సగం బడ్జెట్ అయిపోయింది రా బాబు అని. ఏమో తోపుడు బండ్లు ఇచ్చాం, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించాం, ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. అమ్మాయి ఎవరైనా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తాం కాదు, కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ తల్లి. అందుబెట్టలేదు తల్లి. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేశాం తల్లి. ఇలా చేశాం తల్లి. అమ్మా ఊర్లో చర్చికి నిధులు కావాలంటే మనం ఇచ్చాం తల్లి. కుటుంబం వాళ్ళకి మీరు 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు తల్లి. సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. దాని తర్వాత అదే కుటుంబానికి చెందిన మంగళగిరి రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా, వాళ్ళు చేశారా తల్లి? ఏనాడైనా సిమెంట్ వల్ల వేశారా? తోపుడు అమ్మా సీసీ రోడ్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామంలో జరిగినాయంటే